హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ దగ్గర గొల్లఘాట్ అనే ఊరు ఉంది, అక్కడికి వచ్చాం. చూద్దాం. అక్కడ రోడ్డు కూడా సరిగా లేదు. మరి పక్కనే మన గంగా నది, పెన్గంగా నది ప్రవహిస్తుంది. దాని ఒడ్డున ఈ ఊరు అన్నమాట. మరి ఆ ఊరు ఎట్లా ఉంది, ఏం కథ వెళ్ళినాక తెలుస్తుంది. మీరు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూసి, వీడియో నచ్చితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనం పెన్గంగా కాడికి వచ్చాం. ఎదురు పడేది మొత్తం పెన్గంగా. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ కలుపుతుంది అన్నమాట. ఇది ఇటు మొత్తం తెలంగాణ. చూడండి, ఒడ్డు అవతల నుంచి మహారాష్ట్ర స్టార్ట్ అయిపోద్ది. తమ్ముడు ఏం పేరు? రోహిత్. నా పేరు ఈ తమ్ముడు రోహిత్. ఈయన కూడా లాగరు, సింగర్ అట. మంచి పాట పాడతావా? మీ ఊరు చూపిస్తావు ఒకసారి, చూద్దాం. ఇదంతా యూత్. ఇక్కడ ఏంటి మరి, వ్యవసాయమేనా పంట? మొత్తం వ్యవసాయం చేస్తారు, అందరూ వ్యవసాయదారులు. ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు కదా? ఇప్పుడు లోపల మంచి సిమెంట్ రోడ్ ఉన్నాయి, కానీ మన అక్కడ భీంపూర్ నుంచి ఇక్కడ రావడానికి రోడ్డు లేదు. కాలినడక. మరి వర్షాకాలం ఎట్లా ఉంటుందో, కష్టమే కదా వర్షాకాలం. వర్షాకాలం కొంచెం వర్షాలు ఎక్కువ ఉంటే అది ఇబ్బంది అవుతుంది. బండ్లు రావు. బౌండరీ మొత్తం ఒకటే ఆటో ఉన్నది ఊరికి. ఒకటే ఆటో ఉన్నది ఊరికి. ఊరు మొత్తం ఒకటే ఆటో ఉందా? మరి ఎమర్జెన్సీ అయినా హాస్పిటల్ పోవాలంటే అంబులెన్స్ రాదు, ఆటో మీద పోవాలి ఆడ వరకు. అవునా? వాళ్ళు వస్తారు. చెప్పండి. జై లాక్ కడితే వాటర్. ఇదేంటి మన గవర్నమెంట్ తరఫు కదా? గవర్నమెంట్ తరఫు. ఇక్కడ నుంచి రోజులు అవుతుంది కట్టి 25 సంవత్సరాలు. మంచినీళ్ళు అందరు ఇక్కడ నుంచి పట్టుకుంటారా? సరే సరే. कसला लेजला कसला ब्लॉगर यूट्यूबर आते पाय ब्लॉगर म्हणून 4 दिवसाले माऊर शावकर. నమస్తే. ఊరు సౌకర్యం ఏం పేరు? నందులాల్. అసలు ఈ ఊరిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇల్లు దాదాపు ఇక్కడ ఉంటాయి 90 ఇల్లు వరకు ఉంటాయి. 90 వరకు ఉన్నాయి. ఊర్లో మంచి రోడ్లు బాగానే ఉన్నాయి లోపల, కానీ భీంపూర్ నుంచి రావడానికి 5 కిలోమీటర్ రోడ్ లేదు కదా? ఇది మట్టి రోడ్ ఉంది. మట్టి రోడ్ కాబట్టి వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. బురద అయిపోతుంది కదా. అందుకు బైక్లు నడవలేవు, ఏమి నడవలేవు సార్. ఇబ్బంది అవుతుంది. అది ప్రాబ్లం. ఇల్లు చూద్దాం సార్. ఇక్కడ ఇల్లు కూడా ఎట్లా అంటే సార్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు దగ్గర 35-40 సంవత్సరాలు అవుతుంది ఇల్లు వచ్చి. ఇప్పటికీ అవి మొత్తం ఇల్లు పాత పడ్డాయి, కొంచెం కూలిపోతున్నాయి. మాకు ఇల్లు మంచిగా ఉంటే ఇంకా వస్తే బాగుంటది అని కోరుకుంటున్నాం. మంచి నీళ్ళు అదే కదా? నీళ్లు ఇక్కడ ట్యాంక్ ఉంది, బోర్ ద్వారా వస్తా. బోర్ ద్వారా అప్పుడు కట్టింది ఐటీడీ ద్వారానే. దాంట్లో నీళ్ళు మేము తీసుకుంటాం సార్. ఇక్కడ ఇల్లు ఇక్కడ పైన గూనె పెంకులు. చూడండి, ఇది కొట్టం కదా, ఇది జంతువుల కోసం. ఇది జంతువులు పెడతారు ఇక్కడ.
ఏమున్నాయి? ఆవులు ఉన్నాయి మాకు, ఎద్దుల జంతువులేమో, మేకలు అవి కూడా ఉంటాయా? ఆవులు, మేకలు, ఎద్దులు, బర్రెలు అవి. ఇది పరారి గోడ అన్నమాట, మొత్తం కర్రలతో. అడవి దగ్గరే కాబట్టి కర్రలతోనే కట్టేస్తారు అన్నమాట. అక్కడేదో అది వాగేనా? అది ఇదేం వాగు? పిల్లవాగు ఇది, ఇంకా గంగలు కలుస్తుంది. ఇది మేకల కోసం కొత్తగా కట్టిస్తారట, ఇంత బాగుంది. అచ్చా అచ్చా, గవర్నమెంట్ స్కీమ్. నమస్తే. రేగి పండ్ల చెట్టు అది. అదే రేగి పండ్ల దగ్గర నుంచి చూద్దాం. అది మారుమూల ప్రాంతం, ఊరు మాత్రం చాలా అందంగా ఉంది. ఇక్కడ నేచురల్ అన్నట్టు, నేచురల్ గాలి, పొల్యూషన్ ఉండదు. కాకపోతే రాత్రిపూట హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే ఎట్లా? హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే మస్తు ఇబ్బంది ఉన్నది. ఇబ్బందే కదా? ఇబ్బంది. హాస్పిటల్ ఎక్కడ? భీంపూర్ పోవాలా? ఆదిలాబాద్ లేకుంటే భీంపూర్ 5 కిలోమీటర్ ఉంటది. 5 కిలోమీటర్లు. ఆదిలాబాద్ 24 కిలోమీటర్ ఉంటది. హాస్పిటల్ సౌకర్యం లేదు. హాస్పిటల్ సౌకర్యం లేదు. చాలా. థ్యాంక్ యూ. చాయ్ కూడా ఆఫర్ చేస్తారు, కానీ థ్యాంక్ యూ. లేగదూడ ఎంత అందంగా ఉందో, చిన్నది భలే ఉందిగా. ఇరవై ఒక రౌండ్. వీళ్ళైతే దళ్ళు ఇట్లా కట్టుకుంటారు అన్నమాట. ఈ కర్రలు ఇక్కడ ఈజీ దొరుకుతాయి కదా. ఈ ఊరు మొత్తం మంచినీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొస్తారా? వాగు నుంచి వాగు పని చేయరు, సినిమా ఉండయా? వాగు నీళ్ళు తాగరు, అంటే వర్షాకాలం ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు. చెల్లె శుభ్రంగా కడుగుతుంది గిన్నెలు. కొత్త టెంపుల్ కడుతున్నారా? కొత్త టెంపుల్ కడుతున్నారు. ఎప్పటి నుంచో కడుతున్నారు, అది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. వాకిలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వాకిలి ముందర తులసి చెట్టు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయి, నీట్గా ఉన్నది చూడండి. గవర్నమెంట్ టీచర్. నమస్తే. నమస్తే. ఏం పేరు? జగన్నాథ్. ఎక్కడ సార్ టీచర్? ఏం పేరు అన్నారు? జగన్నాథ్. ఇల్లు మాత్రం నీట్ గా శుభ్రంగా ఉంది. మొత్తం యూట్యూబ్ లో వేస్తా ఉంటాం. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, శుభ్రమైన నీళ్లు, శుభ్రమైన గాలి. థ్యాంక్ యూ. టెంపుల్ ఏం టెంపుల్ అనేది? రామున్ టెంపుల్. హనుమాన్ టెంపుల్. కొత్తగా కడుతున్నారు రామున్ టెంపుల్, ఇంకా పూర్తి కాలే. ఇదంతా కొత్తగా టెంపుల్ అన్నమాట. ఊర్లో ఇప్పుడు ఎవరు ఉండరు, సాయంత్రం అంతేనా? ఆవులు ఉంటాయి, అందరూ వస్తారు. అందరూ చెల్లకపోయింది ఇప్పుడు. ఇక్కడ మనుషులు కానీ జంతువులు కానీ సాయంత్రం అయితే అందరు ఉంటారు. హాయ్. ఆమె పేరు నేహ, మా కోడలు, పెద్ద కోడలు. ఇక కొత్త గ్రామ పంచాయతీ కట్టించింది. సీతాఫల చెట్లు చాలా ఉంటాయి. సీతాఫల చెట్లు ఈ ఊర్లో బాగుంటాయి. ఈ ఊర్లో నిజంగా పళ్ళ చెట్లు బాగానే ఉన్నాయి. అరటి, రేగాయలు, జామకాయలు, బొప్పాయి పళ్ళ చెట్లు బాగున్నాయి. ఇది కొత్తగా గ్రామ పంచాయతీ కడుతున్నారు ఇక్కడ. బాగానే ఉంది పెద్ద. గ్రామ పంచాయతీ గొల్లాఘాట్. వెళ్ళిపోదాం.
ఊరు చాలా బాగుంది. 90 ఇళ్ళు దాకా ఉంటాయి కదా? 90 90 కాదు 100 ఉంటాయి ఇల్లు. 100 ఇళ్ళు ఉంటాయా? మంచి ప్రశాంతంగా ఉండదు ఊరు. నమస్తే, మీరు ఇదే ఇల్లా? చూడండి మంచి చల్లగా పందిరి కింద మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఏం చేస్తారా మీరు? కైకిరి పని. తెలుగు మాట్లాడతారా? చూడండి ఇల్లు ఎంత చెప్పుడు ఇల్లు ఆడ. ఇక్కడ కులదేవత ఏ దేవత? దేవత పేరు ఆదివాసి దీన్సన్. దీన్సన్ కులదేవత. ఆదివాసి కులదేవత అన్నమాట. ఆదివాసి కులదేవత అన్నది సంవత్సరానికి ఒకసారి కొలుస్తారు. స్టేట్ గానే అది కాలిబాట ఉంది కదా, ఇటు నుంచి వచ్చిన అట్లా అవుతుంది. ఇదేంటి ఇది? ఇది బంగ్లా, అది సవారీ 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 బంగ్లా. సవారీ బంగ్లా ఇక్కడ సవారీ బంగ్లా కూడా ఉంది. మొహరం నెలలో సవారీ చేస్తారు. ఇది సార్ ఇది ఉంటుంది. మొత్తం 100 ఉంటాయి ఇల్లు. ఓకే, థ్యాంక్ యూ. సాయంత్రం పూట శుభ్రంగా మంచిగా ఆడుకుంటారు పిల్లలు. ఎందుకు భయపడతాది? హాయ్. ఎందుకు భయపడతాది? సిల్వర్ సారీ సిల్వర్ అంటారా? కెమెరాకి అందుతలేదు కదా. ఎన్ని కిలోలు ఉన్నాయి? ఎనిమిది ఉందా ఇది? ఎట్లన్నా మన ట్రైప్యాడ్ది పైన గడ్డ ఊడిపోయింది, అక్కడ రోడ్డు మీద ఎక్కడో పడిపోయింది. నేను అసలు చూసుకోలేదు. ఈ అన్న పిలిచి మరీ ఇచ్చిండు, పడిపోయింది మీదే కావచ్చు అని. ఈ అన్నకు చాలా చాలా థ్యాంక్స్.
ఏం పేరు ఎల్లన్న అన్నారా? ఎల్లన్న అన్న ఇల్లు ఇదే అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ అక్కకు తెలుగు రాదు, హిందీలో మాట్లాడుతుంది. कहाँ आप लोग कहाँ के? महाराष्ट्र से आए? नहीं महाराष्ट्र पे नहीं है हम पहले वनी वनी से गुड़ियातनूर। हाँ गुड़ियातनूर तरफ से। हाँ वो है ये आपका घर है? हाँ हमारा घर है ये। चलो देखेंगे। देखो ना ऐसा है हमारा, क्या करते सार, हम गरीब है। వీళ్ళకి ఇందిరా మిల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదట. हाँ 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 గొల్లఘాట్లో हाँ వీళ్ళ ఇల్లు. हाँ చక్కగా జామ చెట్లును వంకాయ చెట్లు అవి పెట్టుకున్నారు. हाँ इतना नहीं मतलब ఈ లోపల చూద్దాం. हाँ కరెంట్ ఉందా? नहीं सर नहीं सर। अब देखो माँ, ఇది పొయ్యి ఇది ऐसा है घर हमारा। గ్యాస్ కూడా లేదు. వీళ్ళు లేదు లేదు కట్టెల పొయ్యి కూడా మామూలు కొనుక్కుంటారు. हाँ వీళ్ళకు డబుల్ పాపం బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వస్తే బాగా శాంక్షన్ అయితే బాగుంటుంది. हाँ నేను गरीब हूँ ना सर, क्या करते हम गरीब है। आपके शौहर क्या करते? మీ ఆయన ఏం చేస్తాడు? हमारा घर वाला वो कौन सी मजदूरी आई वो कई किली करता उन्हें। చిన్న మజదూర్ కైకిలి हाँ हमारा वो बेटा చిన్న ఏదైనా పని దొరికితే ఊర్లో అది చేసుకుంటాడట. हाँ 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 ఇక వీళ్ళు हाँ పానీ కాసే లాతే वो बड़ी में से लाते सर। అక్కడ ఓ బావి ఉందంట, మంచి నీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటారు వాడడానికి కానీ మంచి నీళ్ళు. हाँ ఇది మొత్తం జంగలే ఇది, మారుమూల జంగల్ ప్రాంతం. పులి వస్తుంది మా ఊరులా. ఇక్కడ పులి కూడా వస్తుందట ఈ ఊర్లో అప్పుడప్పుడు. బాగా భయమున ఏం చేయాలా సార్? మరి పులి వస్తే ఏం చేస్తారు? क्या करते कैसे तभी रहना पड़ता सर घर में। हाँ తలుపులు వేసుకొని ఉంటారా? आओ आओ ఏమైనా సపోర్ట్ చేస్తారా ఎట్లా? हाँ सब देस्तारू कैसे तभी करना पड़ता, नहीं तो क्या करते डर के रहे तो मर जाता हम भी। हाँ సही है. खाए तो खान दे बोलते क्या करते फिर। हाँ कैसा तभी रहना पड़ता। ఇది మీదేనా? आओ माँ आओ। జంతువులు ఏమేమి ఉన్నాయి? ఆవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఆవులు ఎద్దులు ఏ లేదు ఒకటి ఉన్నాయి. బర్రెలు ఉన్నాయా? ఆవు బర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటి ఉన్నాయి. పాలు ఇస్తుందా? पालू इस्ता थाली भर में देता उन्हें, ज्यादा नहीं देता उन्हें, थोड़ा। మేకలు मैं कर ले दू లేదా? ले दू ले సరే అమ్మా. दू। ओके सर। ఈ ఊరికి రోడ్ ఫస్ట్ నుంచే లేదా? లేదు. ఇప్పుడు హాస్పిటల్ పోవాలన్నా చేయాలన్నా మస్తు మాకు తక్లీఫ్. ఇప్పుడు ఎక్కడ ఊరు నుంచి వస్తారా చేను నుంచి వస్తారా? చేను నుంచి. ఎంత దూరం? మస్తు ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు రాత్రిపూట ఏమైనా హాస్పిటల్ పోవాలంటే మస్తు భయ, మాకు ఏదైనా తోవ మంచిగా లేదు, మాకు మస్తు ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా ఊరికి పోతే ఆదిలాబాద్ అక్కడే పడుకోవాలి, అక్కడ ఉండాలి. ఏటో కూడా ఒకటే. చూడు చిన్న పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ వస్తుంది. ఖాళీ వాట మొత్తం అడవి ఇది. ఇది అడవి నుంచి ఇక చెల్లె చూడు సామాన్ పట్టుకొని. అవును. ఏం పేరు? టీకంరామ్. టీకంరామ్. బాయ్. మరి వీళ్ళకి అన్నం మీద తీసిపోయారా? సర్ది తీసిపోయారా? నీ పేరేంటి చిన్న? స్కూల్కి పోతున్నావు నువ్వు? ఏ తరగతి? నువ్వు సూటు బూటు జోరుదారేసినావుగా. మరి రోజు గుడ్డి ఇస్తురా? తింటున్నావు? నీ సూట్ బాగుందిగా, సూపర్ ఉన్నది. ఇంకా చైర్లకు కూడా సూట్ వేసుకుని పోతావా? మొత్తం జంగల్ ఇది. జంగలే కచ్చా రోడ్ కూడా లేదు ఈ ఊరికి. ఆదిలాబాద్ నుంచి 24 కిలోమీటర్ ఉంటుంది. ఈ భూమిపూర్ నుంచి 5 కిలోमीटर ఉంటుంది. गोलाघाट। अन्ना क्या नाम आपका? कृष्णा। आपका यही गाँव क्या? हाँ यही गाँव है, गोलाघाट। गोलाघाट। ये रोड कब से नहीं है? ये पहले से नहीं? साल से नहीं, मैं 15 साल से यहाँ पे रह रहा, तो मेरे को 15 साल हो गए अभी, लेकिन रोड नहीं है। अभी इलेक्शन आया था ना अगले साल का। हाँ, ये पिछले साल का। हाँ ये पिछले साल में कोई वोट ना डाले,
हाँ वोट वेरी गुड। ते रोड के परिवहन की ने बोले हमको रोड होना, जब वोट डालते ऐसा गांव वाले बोले, हाँ हाँ, तो इन्होंने वोट नहीं डाला, तो फिर ये कच्चा रोड डाले क्या? कच्चे रोड डाल दिया। పోయినసారి ఎలక్షన్లో అసలు రోడ్ వేస్తేనే ఓట్లు వేస్తామని వేయలే, ఎవరు ఓటు వేయలేదట ఊరంతా ఒకటై. అయితే ఈ కచ్చా రోడ్డు ఇగో ఈ మట్టి వేయించినాడు మొరం లాంటిది. ఇక డామర్ రోడ్ ఎప్పుడు వేస్తారో మరి. कब होते या डामर क्या मालूम है, ये मालूम नहीं है। थैंक यू भाई। आपका नाम क्या है? कृष्णा। कृष्णा भाई। इससे पहले फिर कौन सा गाँव आपका? 15 साल पहले? पहला उधर महाराष्ट्र में इतमाल का था। हाँ महाराष्ट्र में रहते हैं। और इधर में 15 साल हो गए 15 साल रहने यहीं। के, कुछ भी नहीं था यहाँ पे। ठीक है।